ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ ను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ అడ్డుకుంటున్నారని అన్నారు. మెట్రో రైల్ విస్తరణకు కిషన్ రెడ్డి మోకాళ్లు అడ్డు పెడితే రీజనల్ రింగ్ రోడ్డుకు ఈటల అడ్డం పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ కోసం శ్రమిస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ ఒకటై కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కరీంనగర్ ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో మేలు జరిగితే ఓటేయాలని, జరగకపోతే తమకు ఓట్లేయవద్దని అన్నారు. ఎవరిని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ప్రశ్నించారు. ఇవాళ మళ్ళీ అదే కుట్ర కుతంత్రాలతో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి చీకటి ఒప్పందం చేస్తారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీ వాళ్ళు నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న మొన్న కేటీఆర్, హరీష్ వరుసగా ఢిల్లీకి పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనదుంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతుర్రా వీళ్ళు? పోయి చీకట్ల కాలు పట్టుకొని పొద్దటిపూటనేమో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతురు. ఎందుకంటే ఈ సంగతి బయట పడితే ఈ గూడుపుట అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. నిజంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మోదీకి ఉంటే పార్లమెంట్లో బిల్లెందుకు పెట్టలేదన్నారు ముఖ్యమంత్రి. మందకృష్ణ మాదిగా దీనిపై ఎందుకు ప్రశ్నించారని నిలదీశారు. 30 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు తాము పరిష్కారం చూపితే విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. 12 ఏళ్లలో మోదీ చేయలేని పనిని 12 నెలల్లోనే మేం చేశామన్నారు. కృష్ణమాదిగ పోయి మోడీని కౌగిలించుకున్నాడు. మోడేమో కృష్ణమాదిగకు ముద్దు పెట్టాడు. మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు? 12 ఏళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఏమన్నా చేసిందా? కానీ 12 నెలల్లో మీ లెక్క తేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణన నేను చేస్తే ఇవాళ నన్ను ఓడగొట్టమంటు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందించారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎందుకు అరెస్టు చేయట్లేదని బీజేపీ ప్రశ్నిస్తుందన్న రేవంత్, విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావును రప్పించేందుకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ప్రభాకర్ రావును ఎప్పుడు పట్టుకొస్తాడో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో ఏ ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు రేవంత్. ఇవాళ కేసీఆర్, కేటీఆర్ అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్ లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా? నేను అడుగుతున్న బండి సంజయ్ ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు? వాళ్ళని తెచ్చి మాకు చెప్పు, కేసీఆర్, కేటీఆర్ అరెస్టు చేస్తామా లేదా మేం చెప్తాం. మెట్రో రైలు విస్తరణను అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి అని విమర్శించారు రేవంత్. తాము పంపిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఎందుకు ఆమోదించడం లేదన్నారు. గుజరాత్లో సబర్మతి, వారణాసిలో గంగాను ప్రక్షాళన చేసుకుంటారు, కానీ హైదరాబాద్లో మూసీని ప్రక్షాళన చేసుకోవద్దని నిలదీశారు. RRRకు కేంద్రం నిధులివ్వకుండా ఈటల రాజేందర్ అడ్డుకుంటున్నారన్నారు రేవంత్. హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? గుజరాత్లో సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తారు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అంటే మీరు అడ్డుకుంటారు. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నావు, మాకు మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సగం ఇచ్చి సగం ఇయ్యక ఈ రోజు అడ్డుకుంటుండ్రు. భూసేకరణ చేస్తుంటే మీ ఎంపీ ఈటల రాజేందర్ పోయి అడ్డం బండుకుంటుండు. తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడ్డ పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. విశ్రాంతి తీసుకోవాలని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో గ్రాడ్యుయేట్లతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 100 ఏళ్లుగా జరగని కులగణనను తాము చేశామని చెప్పారు. బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్ లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా. 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రముఖ బయోటెక్ సంస్థ యామ్జెన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. యామ్జెన్ సంస్థ హైదరాబాద్ ఎంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. లైఫ్ సైన్స్ రంగంలో నగరంలో విస్తృత అవకాశాలున్నాయన్నారు.